నాకు హార్ట్ అటాక్ రాదు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు. చివరికి చనిపోయే వాళ్ళ లోపల మెజారిటీ విల్ డై ఆఫ్ హార్ట్ అటాక్స్ ఆర్ క్యాన్సర్. సో రానాళ్ళు ఎవరు ఉంటారు? కొంచెం ముందో తర్వాత ఎప్పటికప్పుడు వస్తాయి. సో యూనివర్సల్ ప్రికాషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, విచ్ మీన్స్ ఎవ్రీబడి షుడ్ టేక్ ద సేమ్ ప్రికాషన్స్. సో ఏం ప్రికాషన్స్ చేస్తారు? మెయిన్గా ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలి? బెస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ వాకింగ్ బ్రిస్క్లీ. మీకు ఒక టార్గెట్ హార్ట్ రేట్ అని ఉంటుంది, 220 మైనస్ యువర్ ఏజ్. నాకు సుమారుగా ఇప్పుడు ఆల్మోస్ట్ 60 years. 220 మైనస్ 60 అంటే 180 years. దాని లోపల ఒక 75% అంటే నేను నా హార్ట్ రేట్ సుమారుగా 150 నేను మెయింటైన్ చేయాలి ఫర్ 45 minutes ఎవ్రీ డే. అంటే ఈవెన్ నా ఏజ్లో నేను నెమ్మదిగా నడుస్తా అంటే ఏమి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ రాదు. మన రక్తనాళాలన్నీ ఫాస్ట్గా దాని లోపల ఫ్లో అవుతూ ఉన్నప్పుడే కడుక్కుపోయినట్టు అవుతాయి. సో బ్రిస్క్గా చేయాలి, ఆ హార్ట్ రేట్ మెయింటైన్ చేయాలి. ఈ మధ్య వాచెస్ వచ్చేసినాయి కాబట్టి మీరు తేలిగ్గా హార్ట్ రేట్ అటైన్ అవుతున్నారా లేదా చూసుకోవచ్చు. లేకపోతే మీరు మీ ఫ్రెండ్ కనుక నడుస్తా అంటే మీరు 2 full sentences కంప్లీట్ చేయలేని పరిస్థితిలో నడవాలి. అంటే కొంచెం ఆయాసంగా, అది ఇమీడియట్లీ చేయకూడదు, నెమ్మదిగా ఓవర్ సెవరల్ డేస్ ఆ లెవెల్కి వెళ్ళాలి. అలా కనుక మీరు ఇఫ్ యూ కెన్ మెయింటైన్ 45 minutes ఎవ్రీ డే, ఎక్సర్సైజ్ లాంటి ప్రివెంటివ్ టూల్ హార్ట్ అటాక్స్కి కానీ వేరే ప్రాబ్లమ్స్కి లేదు. మీకు ఏ మందు కూడా మీరు 10 మందులు మింగినా సరే మీకు ఎక్సర్సైజ్ అంత ఎఫెక్టివ్ మందు ఇంకోటి లేదు. సో ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ ఫుడ్లో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు ఒక డ్రగ్ కంపెనీ లాగా ఫుడ్ని ఎవరు రీసెర్చ్ చేయరు. దెర్ ఈజ్ నో మనీ ఇన్ ఇట్. సో ఫుడ్లో చెప్పాలంటే మెయిన్గా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈజ్ ఏం తింటావు కన్నా ఎంత తింటున్నావు. అందరూ మోస్ట్ ఆఫ్ అస్ ఓవర్ ఇట్. సో మితిగా తీసుకోవటం. ఆయుర్వేదాలు ఒకటి ఉంది, ఇప్పుడు ఇట్స్ దేర్ ఇన్ అలోపతి కూడా. మీ ఆకలి లోపల సగమే తినండి, ఆకలి నిండేదాకా తిన్నవసరంలా, పీకలు నిండేదాకా తిన్నవసరంలా. సో ఆయుర్వేదాలు ఏం చెప్తారు? హాఫ్ తినండి, ఒక 1/4 వాటర్ 1/4 ఎయిర్ అంటారు. ఆ 1/4 ఈజ్ ఇన్ యువర్ ఎపిటైట్. మీ ఫుల్గా మీ ఎపిటైట్ నిండేదాకా అనమాట, దట్ ఈస్ ద స్కేల్. సో సగమే, మీకు ఇంకా సగం తినొచ్చు అన్నప్పుడు యూ కెన్ స్టాప్ ఈటింగ్, దర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ఇట్.